నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అయితే అందులో జిల్లా అధ్యక్షులను మార్పు చేస్తున్నట్టు, అలాగే కొత్త వాళ్ళను కూడా నియమిస్తున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా గతంలో ఏఏజీగా పనిచేసినటువంటి పొన్నవోలుకి ఒక కీలక పదవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు అంటున్నారు. మరి పొన్నవోలుకి ఇచ్చే ఆ కీలక పదవి ఏంటి, అలాగే జిల్లా అధ్యక్షుల మార్పును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేపడుతున్నారు, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులను మారుస్తున్నారు, కొత్త వారిని కూడా నియమిస్తున్నారు అంటున్నారు. సో ఎందుకు ఈ సడన్గా ఈ మార్పు, ఎందుకు ఇప్పుడు జిల్లా అధ్యక్షులను మార్చి ఉపయోగం ఏంటి? అండ్ అలాగే దానిలో పొన్నవోలుకు కూడా కీలక పదవి అంటున్నారు. గతంలో కూడా మనం చూసాం పొన్నవోలు మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత సపోర్ట్ చేశారో. ఒక ప్రభుత్వ లాయర్గా ఉండి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలాగా కూడా ఆయన బిహేవ్ చేసిన పరిస్థితులు మనం చూసాం. దానికి ఉదాహరణ ఇప్పుడు పదవి అని వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇంతకీ ఆయనకి ఎలాంటి పదవి జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు, ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీ మొన్న ఓడిపోయింది కదా, ఓడిపోయాక ఆయన ఇప్పుడు వలసలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు చాలా మటుకు పార్టీ ఖాళీ అయిపోతుందనే ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవాలని అనుకుంటున్నట్టున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి తనకు సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్ అనే వ్యక్తిని నియమించుకున్నారు. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? సజ్జలను పక్కన పెట్టాడా? ఎందుకంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తే, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అంటే సజ్జల మాయ నుంచి బయటపడితే మంచిది. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే 2019 నుంచి 24 వరకు మీరు చూసారంటే మొత్తం సజ్జలే నడిపాడు ప్రభుత్వాన్ని. అంటే ముందు ఆయనే వెనక ఆయనే. అంటే ఒక డమ్మీని చేసి జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని కూడా ఒక కీలుబొమ్మని చేసి ఆయన ఆడించాడనే సందేహం చాలామందికి వస్తుంది. ఇంకొకటి మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు మీరు చూసుకుంటే కనుకైతే నిజంగా చెప్పాలంటే పార్టీ బలోపేతం కావడానికి కానీ, సోషల్ మీడియా అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయటంలో కానీ, జగన్మోహన్ రెడ్డి 2019లో గెలవడానికి కానీ కొద్దో గొప్ప సహాయం చేసింది విజయసాయి రెడ్డి. తర్వాత ఈవిడ ఎవరు విజయం ఉన్నారు, షర్మిలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు వివేకానంద హత్య కేసు ఇవన్నీ కలిసి వచ్చాయి, అది వేరే విషయం. కానీ 2014 నుంచి 19 వరకు పార్టీ పటిష్టమైంది. సోషల్ మీడియాలో జగన్కి అనుకూలంగా వార్తలు రాయించడంలో కానీ, ఐపాక్ టీమ్ తర్వాత వచ్చింది అనుకోండి, అసలు సోషల్ మీడియాని క్రియేట్ చేసిందే విజయసాయి. సో విజయసాయి రెడ్డి చెప్పాలంటే కొద్దో గొప్ప మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డికి. ఈవెన్ ఈ క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు తీసుకురావడంలో కానీ, షెల్ కంపెనీలు పెట్టించడంలో కానీ, అంటే ఆర్థికంగా బలాన్ని చేకూర్చింది విజయసాయి రెడ్డి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. వేరే సజ్జల రామకృష్ణారెడ్డిని మీరు తీసుకున్నారంటే మనం అంశాన్ని మనమేమి పక్కకి మళ్ళించటం లేదు. విషయాలు మాట్లాడుకుంటేనే ఇలా ఎందుకు చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, భారతీరెడ్డి ఒకే ఊళ్ళకి చెందిన వాళ్ళు. సో అసలు ఎట్లాగా ఒక జర్నలిస్ట్ స్థాయి వ్యక్తి మొత్తం రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకోగలిగాడు, జగన్మోహన్ రెడ్డిని ఎలా ఆడించగలిగాడు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సజ్జల మాయలో పడ్డాడు, సజ్జల భార్గవరెడ్డి అనేవాడు ఏ రకంగా వైసీపీ పతనానికి కారణమయ్యాడు సోషల్ మీడియా ద్వారా అనేవి ఆలోచిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి అంత చెడ్డవాడు కాదు. జగన్మోహన్ రెడ్డికి అంటే ఆలోచించుకునే టైం ఇవ్వకుండా ఆయన్ని పరదాల్లో పెట్టేసి, ఆయన వెనకాల పెట్టేసి మొత్తం సజ్జలే నడిపించాడు. ఈరోజు ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కలవడానికి లేకుండా చేసింది కూడా సజ్జల. తర్వాత ధనంజయ రెడ్డి. కానీ మొత్తం ప్రెస్ ముందు వచ్చినా కూడా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పక్కకి నెట్టి డమ్మీ ముఖ్యమంత్రిగా వ్యవహరించి సకల శాఖ మాచుడుగా ఉండి మొత్తం నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన చెడు తెలుసుకుని తను ఏ రకంగా రాజకీయంగా పతనం అయ్యాడు, ఏ రకంగా ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అన్నది గుర్తించి ఒకవేళ సజ్జలని పక్కన పెట్టాడు కాబట్టి, సజ్జల భార్గవరెడ్డిని కూడా పక్కన పెడుతున్నాడు కాబట్టి ఆళ్ల మోహన సాయి దత్తాన్ని తీసుకొచ్చాడా? తీసుకొస్తే మంచిదే. ఇప్పుడు భారతీరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగితే చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే రాజకీయంగా తన సొంత మేధతో ఆలోచించి తను చేయాలనుకున్నది చేయగలడు. దానివల్ల ఎన్ని సీట్లు వస్తాయి తర్వాత,
కానీ ప్రజల్లో తన ఆలోచన ధోరణితో ఒకవేళ రాజశేఖర్ రెడ్డి లాగా ఆలోచించగలిగితే, అంటే రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి. రాజశేఖర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంత అద్భుతంగా మాట్లాడేవాడు, ప్రెస్ తోటి ఎంత చలోక్తులతో మాట్లాడేవాడు అందరికీ తెలుసు. ఆయన రిపోర్టర్స్ తోటి చాలా జోవియల్గా ఉండేవాడు. ఆ రకంగా కనుక అయితే జగన్మోహన్ రెడ్డి తను తాను తీర్చిదిద్దుకోవాలని అనుకుంటే, అంటే ఆ క్రమంలో ఇవాళ ఈయన్ని తనకు సలహాదారుగా నియమించుకుని ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆలోచన పరిధి విస్తృతించింది. జగన్మోహన్ రెడ్డి నిజాలు గుర్తించాడు, వాస్తవాలు గుర్తెరిగాడు అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైసీపీ తరఫున ఇచ్చాడు ఆయన. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీరు కార్యకర్త అన్నారు. కార్యకర్త కంటా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక భక్తుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆరాధ్య దైవం. మనం చూసాం రిజల్ట్స్ ముందు లండన్ వెళ్ళి ఆయన ఏం మాట్లాడాడు, ఏడ్చాడు లిటరల్గా. అంటే ఒక సొలిసిటర్ జనరల్గా ఉన్న వ్యక్తి ఏడవడం ఏంటి అంటే, ఆయన అంతలాగా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రియ శిష్యుడిలాగా, ఒక అంటే ఆయన దైవాంశ సంభూతుడిగా భావించాడమో మనకి తెలియదు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆయనకు ఆ పదవి దక్కింది. తర్వాత ఇంకా కొంతమందిని మార్చాడు ఆయన. మొత్తంగా చూసుకుంటే మనం ఎవరెవరిని తీసుకున్నాడు అనేది ఒక్కసారి మనం చూద్దాము. తర్వాత వేణుగోపాల కృష్ణమూర్తి, ఈయన పెనమలూరుకి చెందిన ఆయన. ఈయన్ని రాష్ట్ర కార్యదర్శిగా నియమించాడు ఆయన. సరే, అదనపు అడ్వకేట్ జనరల్ ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పేసుకున్నామండి. తర్వాత వైసీపీలో 41 అనుబంధ విభాగాలకి అధ్యక్షులను కూడా నియమిస్తూ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంకొకటి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎస్వి మోహన్ రెడ్డి, ఆయనకు మంచి పేరే ఉంది, ఆయన్ని నియమించారు. అలాగే నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన నియమించారు. ఇట్లా ఈయన నియామకాలు అయితే చేపట్టారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, వచ్చే 5 ఏళ్లలో పార్టీని పటిష్టం చేసి మళ్ళీ 29 ఎన్నికలకు ఆయన సన్నద్ధం కావాలనుకుంటున్నారనేది మనకు అర్థమవుతుంది. ఏది ఏవైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో సజ్జల క్లచెస్ నుంచి బయటపడి సొంతంగా ఆలోచిస్తున్నాడా, సొంతంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడా అనేది మాత్రం మనం ఆలోచించాలి. ఒకవేళ అలా చేయగలిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి మంచి రోజులు వచ్చాయని మనం భావిస్తాం. అండ్ ఇంకో విషయం, మీరు చెప్తున్న దాన్ని బట్టి సోషల్ మీడియా మెయిన్ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో, అంటే బాధ్యతలు ఎవరైతే తీసుకున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ను కూడా ఆ పోస్ట్ నుంచి తప్పించారు, కొత్త వారిని ఆ పోస్టులు నియమిస్తున్నారు అని చెప్పి మొన్న ఈ మధ్య మనం వార్తలు విన్నాము. అంటే ఇక్కడ సజ్జల ప్లేస్లో కూడా ఇప్పుడు ఇంకొకళ్ళు నియమిస్తున్నారని కూడా మీరు చెప్తున్నారు. అంటే ఇంకా సజ్జల ఫ్యూచర్ ఏంటంటారు? ఇప్పటికే ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడా కనిపిస్తున్న పరిస్థితి లేదు, మీడియా ముందుకు కూడా ఆయన ఏమీ రావట్లేదు పెద్దగా. సో ఆయన భవిష్యత్తు గురించి మీరు ఏం చెప్తారు? అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం ఆలోచించాలండి. ఇప్పుడు సజ్జలని ఇంత పక్కన పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకుందాం, సజ్జల కొడుకును కూడా తప్పిస్తున్నాడు. మనం 2-3 పేర్లు కూడా మాట్లాడుకున్నాం మనం కదా. సునీల్ని నియమిస్తారా, కానుమూరు సునీలు, లేదంటే ఒక లేడీ పేరు కూడా వచ్చింది, దీప్తినా దివ్యానో ఏదో ఒక పేరు వచ్చింది. అట్లా 3-4 పేర్లు అయితే వచ్చాయి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డికి ఉండే తలనొప్పి ఏంటంటే, సజ్జల చేతిలో ఈయనకి సంబంధించిన మొత్తం అంటే అనుపానులన్నీ ఉన్నాయా, ఈయనకి సంబంధించిన గుట్లు ఏమైనా ఉన్నాయా, అది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు మొత్తంగా పక్కకి తప్పిస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడా? ఒక్కసారి సజ్జల నోరు విప్పాడు అనుకుందాం, అనుకుంటే కనుక అయితే జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు? ఇప్పుడు భారతీరెడ్డి ఎంత కావాల్సిన వ్యక్తి అయినా ఆయనకి చుట్టరికం ఉన్నప్పటికీ రాజకీయాల దాకా వచ్చేసరికి, పదవి దాకా వచ్చేసరికి అవన్నీ పక్కన పెట్టేస్తారు. కాబట్టి సజ్జలకి ఎంత తెలుసు, సజ్జల కనుక నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే ఇవన్నీ ఆలోచించుకున్నాకే సజ్జలను పక్కన పెట్టాడా, సజ్జలతోటి ఏమైనా డీల్ కుదిరిందా, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అనేది మనకి బయటపడాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.